ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించండి. వింటున్నటువంటి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులరా, గతగా 2 వారాలుగా క్రీస్తు రాకలోని పరమార్థాన్ని గూర్చినటువంటి కొన్ని మూలాలు దేవుని లేఖన ఆధారంగా మనము పరిశోధిస్తూ దేవుని మాటలను నేర్చుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాం. మొదటిగా మనం నేర్చుకున్నటువంటి పాఠాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు వారు తన ఉన్నతమైనటువంటి స్థితిని వదిలి, మీరు మాట్లాడుకుంటే వాక్యం చెప్పడం ఆపేస్తా, మీరు నిశ్శబ్దంగా వాక్యం వినటానికే మందిరానికి వస్తే నిశ్శబ్దంగా కూర్చొని వింటానంటే చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతా. లేదు మేము సంతకెళ్ళినటువంటి వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తానంటే మీ ఇష్టం, ఆమె అని చెప్తాను, వెళ్ళిపోతాను. నేను నాకు వచ్చిన లాస్ ఏం లేదు. అది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. వాక్యాన్ని ప్రకటించేటప్పుడు నీ దేహంలో పని చేయవలసింది 2. ఒకటి నీ చెవి, 2వది గ్రహించే మనసు. వాక్య ప్రకటన జరగటానికి ముందు జరిగినటువంటి దాంట్లో నువ్వు ఉపయోగించవలసింది నోరు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నోటితో పని లేదు. ఇప్పుడు నీకు వాక్యాన్ని చదవటానికి, సేవకుడికి అందించటానికి మాత్రమే నువ్వు చదివి సపోర్ట్ చేయాలంతే. మిగతా విషయాల్లో నీ నోరు త్వరపడటానికి వీల్లేదు. 2వది అనాలోచనగా మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావన్న సంగతి మర్చిపోతున్నావు. నువ్వు అందుకే కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొదటి రోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన ఉన్నతమైనటువంటి స్థితిని వదిలేసి తన్ను తాను తగ్గించుకొని దారిద్ర్యాన్ని కోరుకున్నాడు ఆయన. 2వ రోజు మనం చూసాము, దారిద్ర్యాన్ని కోరుకున్నటువంటి ఆయన ఒక గొప్ప ధనవంతుడు. ఒక గొప్ప ధనవంతుడు అనే మాట కంటే కూడా మహాధనవంతుడు ఆయన. దారిద్ర్యాన్ని కోరుకున్నటువంటి ధనవంతుడైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా దాసుని స్వరూపాన్ని ధరించి మానవ ఆకారంగా దైవత్వాన్ని కలిగినటువంటి ఆయన మానవ ఆకారాన్ని ధరించి ఈ భూమి మీద ఏ ఒక్క లక్షణాన్ని కలిగి భూమి మీదకి వచ్చాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో
ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమని తెలియచేస్తూ ఉన్నారో సంఘానికి ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అందరూ బైబిల్ తీసి చూడండి, జాగ్రత్తగా ఆ మాటలు మనం పరిశీలనతో చదువుకుందాం. ఎలా పుట్టాడో జాగ్రత్తగా మీరు గమనించాలి. యేసుక్రీస్తు వారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, చాలండి, ఎలా పుట్టాడు యేసుక్రీస్తు వారు? మనుషుల పోలిక. పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిలో మనం చూడవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన మనిషి యొక్క పోలికగా, అంటే మనిషి ఏ శరీరాన్ని అయితే ధరించాడో, ఏ రక్త మాంసాలు అయితే కలిగాడో, ఈ భూమి మీద సహజంగా మనిషి ఏదైతే అనుభవిస్తూ బ్రతుకుతున్నాడో వాటన్నిటినీ కూడా అనుభవించటానికి నరరూపిగా, శరీరధారిగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన దాసుని స్వరూపాన్ని కలిగాడు. దాసుడు అంటే పనోడు, అంటే ఒక యజమాని కింద పనిచేసేటటువంటి వారందరినీ కూడా దాసులు అని పిలుస్తారు ఈ సమాజంలో. అంటే మనిషిగా పుట్టినటువంటి ఆయన ఎవరి కొరకు తన స్థితిని తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ఎత్తాడు. ఎక్కడున్నటువంటి ఆయన ఎలాంటి వాడో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూడండి, వాక్యము దేవుడై ఉండెను. ఏమైంది వాక్యం? వాక్యం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? గట్టి చెప్పండి. వాక్యం ఎక్కడుంది? కరెక్ట్గా చెప్పాలి మీరు. వాక్యం ఎక్కడుంది? నా యొద్దే వాక్యం ఉంది అని చెప్పాలి మీరు. ఎక్కడుంది వాక్యం? నా యొద్దే ఉంది. ఎలా ఉంది నా యొద్ద? ఎలా ఉంది నా యొద్ద? ఎలా ఉంది? ఆదియందు వాక్యముంది, ఇప్పుడు వాక్యముంది, అప్పుడు వాక్యముంది. ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆదిలో తండ్రి దగ్గర ఉన్నాడు. వాక్యమైన యేసుక్రీస్తు వారు ఆదిలో తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోకి ఎలా వచ్చాడో 14వ వచనంలో రాయబడి ఉంది. వాక్యమైన యేసుక్రీస్తు వారు, తండ్రి యొద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మన మధ్యకు, అనగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు ఎలా వచ్చాడో పరిచయం చేస్తాడు భక్తుడైన యోహాను గారు. ఆ వాక్యం అనగా ఏ వాక్యం? అప్పుడు మనం ఆలోచించాలి. ఆ వాక్యం అని ప్రస్తావన చేశాడు యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ వాక్యం అనగా 1వ వచనంలో చెప్పబడినటువంటి ఏ వాక్యం అని పేరు పెట్టబడినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు కనపడుతున్నారో ఆ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు శరీరధారిగా అన్నాడు. ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. వచ్చి కృప సత్య సంపూర్ణుడుగా, అంటే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ నివసించినటువంటి కాన్సెప్ట్లో మొదటి రోజు ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దీనత్వాన్ని కోరుకున్నాడో, ఎట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నిక చేయబడ్డాడో మనం మొదటి రోజు చూసాం. 2వ రోజు ఆయనకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసాం. ఈ 3వ రోజు శరీరధారిగా పుట్టిన క్రీస్తు వారి గొప్పతనం చూడాలి. గొప్పతనం చూడాలి. సామాన్యునిగా పుట్టి శరీరధారిగా బ్రతికి మన మధ్యనే నివసించినటువంటి క్రీస్తు వారిలోని గొప్పతనం చూడాలి. సహజంగా గొప్పవారు అనగానే మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల లాంటోడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. వీరరాఘవపురంలో ఎవరి గొప్ప? వీరరాఘవపురంలో ఎవరి గొప్ప? పుట్రేల్లో ఎవరు గొప్ప?
తిరువూరు నియోజకవర్గంలో ఎవరి గొప్ప? ఎన్టీఆర్ జిల్లాలో ఎవరి గొప్ప? ఆంధ్రాలో ఎవరి గొప్ప? 2 రాష్ట్రాలలో ఎవరి గొప్ప? టోటల్గా ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరు గొప్ప? ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి గొప్పలు కాదండి యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్పతనం. మనం అనుకుంటాం కదా, 10 కార్లు ఉన్నోడు గొప్ప, 100 ఎకరాలు ఉన్నోడు గొప్ప, 5 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టుకున్నాడు గొప్ప, 10 మంది జేజేలు కొడితే గొప్ప, లక్షలాది రూపాయలు డబ్బుంటే గొప్ప, ఉన్న 20 ఏళ్లలో 8 ఏళ్లకు ఉంగరాలు పెట్టుకొని తిరిగోడు గొప్ప. ఎవరు గొప్ప అని మాట్లాడితే, ఎవడైతే ధనవంతుడుగా ఈ సమాజంలో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారో మన దృష్టిలో వాడు గొప్ప అని మనం మాట్లాడతాం. కానీ బైబిల్ అంటుంది వాళ్ళు గొప్ప కాదు. యేసుక్రీస్తు వారి యొక్క హిస్టారికల్ స్టోరీలోకి మనం వెళ్ళి చూడగలిగితే, చరిత్రలో ఆయన గూర్చినటువంటి అనేకమైనటువంటి మూలాల్లోకి మనం పరిశీలన చేసి చూడగలిగితే, అసలు గొప్ప అంటే ఎవరు, గొప్పవారంటే ఎవరో మనకు అర్థం కావాలి. సిరి సంపదలు ఉన్నోళ్ళు గొప్పోళ్ళు కాదండి. సిరి సంపదలు ఉన్నోళ్ళు గొప్పోళ్ళు కాదు. మరి ఎవరి గొప్పోళ్ళు? యోహాను సువార్త 8వ అధ్యాయం, నా యేసు పరిశుద్ధుడు అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంటే, ఈ సమాజం యేసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్ధమని, కన్యకుమారుణ్ణి కనలేదని, తన కన్యత్వపు లక్షణాలే తనలో లేవని, వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అని పిలవడుతున్నటువంటి మరియ ఒక వ్యభిచారని ఈ సమాజం కొడుకు మీద తల్లి మీద వెయ్యరానటువంటి నిందలు వేస్తూ, బైబిల్ మీద బురద చల్లుతూ, మొన్న ఒక దరిద్రుడు షూతో దొక్కాడండి బైబిల్. ఒక దరిద్రుడు షూతో దొక్కాడు బైబిల్. దేవుడు మంచి మారు మనసు అడిగి కలిగించాలి. అటు చావకూడదు, అని చంపాలని ప్రార్థన చేయకూడదు మనం ఎప్పుడు కూడా. క్రీస్తు మీద, ఆయన తల్లి మీద, బైబిల్ మీద, దేవుని మీద ఎవడైతే నిందలేస్తున్నాడో వాడిని మారు మనసు పొందాలని ప్రార్థన చేయాలి మనం. వాడు చచ్చిపోవాలని మనం తిట్టకూడదండి. ఎందుకంటే ఏ మనిషి చచ్చిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదండి. ఏ మనిషి కూడా పాపంలో చనిపోకూడదు అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించే సమయానికి లోకం ఎలా ఉందో తెలుసా అండి? దేవుడు లోకాన్ని ప్రేమించే సమయానికి లోకం అంతా చెడిపోయిందండి. దేవుని పిల్లలుగా బ్రతకవలసినటువంటి తన పిల్లలు పాపంతో విస్తరించిపోయి నాశనానికి దగ్గరవుతున్నటువంటి తన పిల్లలను చూశాడు, ఆవేదన పడ్డాడు, హృదయంలో ఆనాడే నొచ్చుకున్నాడండి. నోవాహు దినాల్లో జరిగినట్టు, లోతు దినాల్లో జరిగినట్టు యుగ సమాప్తి యందు జరగకూడదన్న పరలోకపు తండ్రి ఆవేదన. ఎటు నుంచి రారు, అటు తిరిగిరా. ఈ లోకంలో ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదన్న దేవుని అనాది ఆలోచన ప్రకారం ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో భాగంగానే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించినటువంటి తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించిన తండ్రి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఏమంటుంది అక్కడ? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మన కోసం ఎక్కడికి పంపించాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడమ్మా? యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడమ్మా? నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు వారు పుట్టాడు. అంతేగాని ఆయన పుట్టాడని కొత్త బట్టలు కొనుక్కోవటానికో, ఇంటికి రంగులు వేసుకోవటానికో, ఒంటికి రంగులు వేసుకోవటానికో, పిండి వంటలు వండుకోవటానికో, ఏమంటే రంగురంగు లైట్లు పెట్టుకోవటానికో, లేకపోతే అంగులు ఆర్భాటాలతో ఆయన పుట్టుక రోజుని సంబరాలు చేసుకోవటానికి కాదు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది. అందుకే డిసెంబర్ 25 మధ్యాహ్నం ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ మీకు ఇవ్వటానికి నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. రాత్రి క్రిస్మస్ ఏం తెస్తుంది?
క్రిస్మస్ నీకు ఆనందమా, దేవునికి ఆనందమా? ఎవరికి సంతోషం? ఎవరి సంతోషం కోసం క్రిస్మస్? ఈ సందర్భాలన్నీ మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వర్లారా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే నా కుమారుని లోకానికి పంపించాను. ఎవరైతే నా కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవానికి వారసులవుతారు. మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతమంది విశ్వసించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల ప్రకారం బ్రతుకుతున్నారో మీరు ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వర్లారా. వాక్యం తెలియనటువంటి వ్యక్తులు, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీద పుట్టాడో తెలియనటువంటి వ్యక్తులు అజ్ఞానంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి యొక్క స్థితిని ఏలెత్తి చూపించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈనాడు చాలామంది సమాజంలో మాట్లాడడానికి కారణం సంఘం కాదంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామం దూషింపబడుతుందని పరలోకపు తండ్రి ఆవేదన అర్థం కావట్లేదా ఈ క్రైస్తవులకి? ఆనాడే యేసుక్రీస్తు వారి మీద నిందలేస్తున్నప్పుడు, వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక బహిరంగ సవాలు ఇసిరాడండి సమాజానికి. నాట నుండి నేటి వరకు ఆయన మీద తప్పు పట్టుకోగలిగేటటువంటి శక్తి కానీ కెపాసిటీ కానీ ఎవ్వడికి లేదండి. ఈ సవాల్ ఏంటి ఒకసారి ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. శరీరధారిగా పుట్టిన క్రీస్తు వారిలో ఉన్నటువంటి గొప్పతనం గురించి మనం చూస్తున్నాం. శరీరధారిగా పుట్టినటువంటి క్రీస్తు వారిలో ఉన్న గొప్పతనం గురించి మనం చూస్తున్నాం. అది మైండ్లో పెట్టుకొని మాటలు చదవండి, మీకు అర్థమైంది దాని గొప్పతనం ఏంటో. చూడండి, యేసుక్రీస్తు వారి సమాజానికి విసురుతున్నటువంటి సవాల్ చూడండి ఎలా ఉందో. నా యందు పాపమున్నదని మీలో ఎవడు 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 స్థాపించగలడు? ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నోళ్ళు కానీ, ఈ జిల్లా కానీ వేరొక జిల్లా కానీ, ఈ రాష్ట్రం కానీ వేరొక రాష్ట్రం కానీ, ఏ మతానికి సంబంధించిన వాడైనా ఎవడైనా స్థాపించగలడా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవడో పిచ్చోడు ఒక పుస్తకం రాస్తే ఆ పిచ్చోడు రాసిన పుస్తకాన్ని తీసుకొని యేసుక్రీస్తు వారు కల్పిత పాత్ర అంటావా? చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయండి యేసుక్రీస్తు వారు పుట్టాడంటానికి. ఇన్ని ఆధారాలు కలిగినటువంటి చరిత్రకారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక కల్పితమని మాట్లాడుతుంది ఈ సమాజం. అంటే ఈ సమాజానికి అర్థమయ్యేలాగా సువార్త పరిచర్య జరగట్లేదు యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి. అందుకే ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. మొన్న ఒకడు అన్నాడు ₹1,00,00,000 ఇస్తాడంట. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు ఎవడికి తెలియదు, కానీ పుట్టాడని ప్రకటించడానికి ఒక డేట్ నిర్ణయించారు పెద్దలు. అసలు ఒక మాటకు వస్తే ₹1,00,00,000 సవాల్ చేసినోడికి మరొక సవాల్ చేస్తున్నా. అసలు నువ్వెప్పుడు పుట్టావని మీ అమ్మ మీ నాన్న అడిగి ఇంటికి వెళ్ళి. ఈ భూమి మీద ఉన్న కోట్ల మంది జనాల యొక్క బర్త్డేలన్నీ కూడా ఫేక్ బర్త్డేలు ఇవన్నీ. అసలు నేను నా తల్లి గర్భంలోకి ఎప్పుడు వచ్చానో మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, ఆనాడున్నటువంటి ఏ వైద్య రంగానికి తెలియదు. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చిందే, ఏ టెక్నాలజీ పరంగా అయినా మీ అమ్మ కడుపులోకి నువ్వెప్పుడు పుట్టావో చెప్పమనండి ఎవరినైనా. 3వ నెల వచ్చిందాకా 2వ నెల వచ్చిందాకా ఒక స్త్రీ కన్సీవ్ అయిన సంగతి స్త్రీకే తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఈ సమాజానికి ఏం కావాలండి? సత్యం కావాలా, అసత్యం కావాలా? ఈ సమాజానికి ఏమి నమ్మిద్దండి సమాజం? నిజం చెబితే ఎవడో నమ్మడండి. అబద్ధాలు కావాలి, మోసం కావాలి. దేవుడు నా కల్లో కనపడ్డాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు, అది చేయమన్నాడు, ఇది చేయమన్నాడు అని కళ్ళబొల్లు సొల్లు కబుర్లు చెబితే సంతోషంగా నమ్మి మోసపోతుంది క్రైస్తవ్యం. కానీ ప్రభువారు అంటున్నాడు, నాలో పాపం ఉందని స్థాపించగలిగినటువంటి వాడు ఎవడున్నాడు ఈ భూమి మీద? ఈరోజు మాట్లాడుతున్న వారందరూ అజ్ఞానం చేత మాట్లాడుతున్నారు. కానీ బైబుల్ ఆధారంగా మనం చూస్తే ఆయనలో పాపం ఉందని ఆయనే మాట్లాడుతున్నాడు. నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవడంటున్నాడు ఆయన. ఈరోజు మన గురించి మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రభుని కాసేపు పక్కన పెట్టి మన గురించి మనం మాట్లాడతాం. నాలో పాపం ఉందని స్థాపించగలిగిన వాడు ఎవడు అనే మాట నువ్వు అనుకొని నిలబడి సమాజంలో
ఎవడైనా సరిపోతాడు యేసుక్రీస్తు వారి ముందు? సరిపోతారమ్మా? సరిపోరు. మరొక మాట చూస్తారా? ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. ప్రభువా, ఈ స్త్రీ వ్యభిచారము చేయొచ్చుండగా మేము పట్టుకున్నాము. మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి కదా. నువ్వంతా నీతి, నేను పాపం లేని వాడిని, నా జడ్జిమెంట్ అంతా కూడా చాలా పటిష్టంగా ఉంటుంది, లోపం లేనటువంటి జడ్జిమెంట్ నేను చేస్తాను, నా మాటే సత్యం అంటున్నావు కదా. మరి ఇదిగో మరి స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చాం మరి మేము. మరి నీ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి మేము విందాం అనుకుంటున్నాము. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టాలి, మరి నీ చట్ట ప్రకారం ఈ మనిషిని ఏం చేయాలి ప్రభువా అని ప్రభు దగ్గర తీసుకొచ్చారండి మా మహానుభావులు. తీసుకొచ్చిన సందర్భంలో ఏం జరిగింది ఒకసారి 7వ వచనం చదువుతారు. చూడండి ఏం చేస్తున్నారు. వారాయన అంటే అప్పటికే తర్కించుకుంటారనమాట. అప్పటికే డిస్కషన్ జరుగుతుంది. ప్రభువా మరి మేము పట్టుకొచ్చాం, మరి ఈ స్త్రీని మరి రాళ్ళతో కొట్టి చంపాలి, మరి చంపుదామా, ఏం చేద్దామని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చి డిస్కషన్ పెట్టారు. వీళ్ళు పెట్టిన సమయంలో వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, చూడండి ఏమంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. ఏం చెప్పాడు ప్రభువారు? వెరీ గుడ్, వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నారు, చాలా బాగుంది, తీసుకొచ్చారు, వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ ఆయన మీలో పాపం చేయనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొట్టమొదటగా ఆమె మీద రాయేయమన్నాడు. మొట్టమొదటగా ఆమె మీద రాయేయమన్నాడు. ఏం జరిగిందో 10-11 వచనాలు చూద్దాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరాళ్ళు? నువ్వు వ్యభిచారం చేస్తుంటే పట్టుకొని నా దగ్గర తీసుకొచ్చి నిన్ను రాళ్లతో కొట్టమని, నిన్ను శిక్షించమని అడిగినటువంటి వ్యక్తులు ఉన్నారే, ఆ వ్యక్తులంతా ఏరి? అప్పుడు ప్రభువారు అంటున్నాడు, ఎవడనో నీకు శిక్ష విధింపలేదా? జాగ్రత్తగా విందాం ఏమాట, ఎవడనో నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? చాలా క్లారిటీ ఇచ్చేసింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే మాట అన్నాడు, ఏం పాపని మీరు పట్టుకొచ్చారా, బాగుంది, వెరీ గుడ్, మంచోళ్ళు మీరు, కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారమే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీలో పాపం లేనివాడు ఎవడో ఆడు ముందు రాయేమన్నాడు. అనేసి ఏం చేశాడు ప్రభువారు? అడి తిరిగి నేల మీద చేత్తో ఏదో రాసుకుంటున్నాడు. అడి తిరిగి మళ్ళా కాసేపటికి ఇటు తిరిగాడు, ఒక్కడ కూడా లేడు. అప్పుడు అడుగుతున్నాడు ఆమె, అమ్మా నిన్ను తీసుకొచ్చినటువంటి పరిశుద్ధులంతా ఏరని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, అయ్యా ఏ ఒక్కడు రాయకుండా అందరూ వెళ్ళిపోయారు అంటుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళు ఎవరు చెప్పాలి? మీరు ఎవరమ్మాళ్ళు? మనం కూడా అనుకుంటాం అప్పుడప్పుడు, నేనే 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 మాట్లాడరేంటమ్మా? నాకే చెమటలు పడుతుంది, మీకే నిద్ర అవుతుంది అమ్మా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది ఇక్కడ మనకి? అంటే పాపము చేయనివాడు అందులో ఏ ఒక్కడు లేడు. 11లో అంటాడు కదా, 11వ వచనంలో అద్భుతమైన మాట, ఆమె లేదు ప్రభు అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపవచ్చును, అంటలని చేసుకోండి మాట, నేనును నీకు శిక్ష విధింపవచ్చును. అంటే ఇప్పుడు ప్రభువారిలో మనకేం కనపడుతుంది ఇక్కడ? పాపము లేని పరిశుద్ధుడు. నేను కూడా నీకు శిక్ష విధింపను, కానీ విధించే అవకాశం ఉందా లేదా ఆయనకి? యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్షించే అధికారం ఉంది, కానీ ప్రభు అంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను అంటున్నాడు. అంటే ప్రభువారు దీనిని బట్టి వెళ్ళిపోయిన వారితో పోలుస్తారా? ఇప్పుడు ప్రభు శిక్షించలేదంటే శిక్షించకుండా వెళ్ళిపోయారు చూసారు జనాలు, వాళ్ళంటాడు అనుకుందాం మనం ఇక్కడ ఈ పదాన్ని బట్టి. ఆయన ఏమన్నాడు చూడండి, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు.
ఇది ఎప్పుడన్నా మన బతుకులో వచ్చిందా మనకి? ఏదో పొరపాట్లు చేసి ఉంటాడు లేండి తప్పు, అరే చేయకరా, తప్పు చేయకుండా బతుకెళ్ళు అంటాం మనం. ఈడు తప్పు చేసిందని మనకు తెలిస్తే 10 మందికి చెప్పిన దాకా మనకు గ్యాస్ ట్రబుల్ పోదు, లోపల పోద్దమ్మా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అర్జెంటుగా ఈ మాట చెప్పకపోతే నా తలక బేలిపోద్ది అంటాడు. మరి ఆడికేం పోయేకాలం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 10 మందికి చెబితే ఇటు కొరిగేది ఏంటి చెప్పు? ఏమైనా లాభం వస్తుందా? కానీ ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రభు ఏమన్నాడు ఈ స్త్రీని? ఇక నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకు. మత్తయి సువార్త మరొక అద్భుతమైన మాట చూడండి. తప్పు చేయనటువంటి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పెట్టారండి. తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం చదువుతల్లి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములు వెదుకుచుండిరి. కానీ జాగ్రత్తగా వినాలి, అబద్ధ సాక్ష్యాలు పెట్టారు. అబద్ధ సాక్షులు పెట్టి ఆయన మీద తప్పులు పట్టుకోవాలని ఏం చేస్తారంటే వెతుకుతున్నారంట. ఆ వెతుకుతున్నటువంటి సందర్భాన్ని మరలా 60వ వచనం దగ్గరికి వెళ్ళి చదవండి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ ఆయన మీద దొరకలేదు. చూసారండి, ఆనాడే యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడే ఆయనలో పాపం ఉందని, ఆయన తప్పు చేశాడని నిరూపించలేనటువంటి అసమర్థులు ఆనాడున్నటువంటి వ్యక్తులు. మరి ఈనాడున్నోళ్ళు సమర్థులు అంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈనాడు యేసుక్రీస్తు వారిలో పాపం ఉందని, ఆయన పాపం వలన పుట్టాడని బురద తల్లుతున్నటువంటి వారికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఎంత అమాయకులంటే ఈ సమాజంలో క్రీస్తు వారి మీద నిందించేవాళ్ళు. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు మనకు కనపడుతున్నాడమ్మా. ఎంతమంది కనపడుతున్నాడు సూర్యుడిని? చేతులు ఎత్తండి అందరూ. ఎంతమంది సూర్యుడు కనపడుతున్నాడు? ఎప్పుడైనా సూర్యుడి మీద ఉమ్మేయాలని ట్రై చేసి చూడు ఒకసారి. ఎప్పుడైనా నీ బతుకు జడ అటు ఎక్కడ పడుద్ది? వచ్చి తిరిగి నీ ముఖం మీద పడుద్ది. యేసుక్రీస్తు వారి మీద బురద చల్లాలని చూస్తే నీ బతుకు కూడా అంతే. గుర్తుపెట్టుకోమాట, ఆలోచించండి. ఆయన సువార్తను ఆపటం ఎంత వెర్రితనం అంటే, అరచెయ్యిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపటం ఎంత అమాయకత్వమో. ఆయన పరిచర్యను కానీ ఆయన యొక్క నీతిని కానీ అడ్డగించి ఆపగలిగేటటువంటి శక్తి ఆనాడున్నటువంటి గొప్ప గొప్ప నాయకుల వల్లే గల ఆప్టరాలు బచ్చగాళ్ళు మీ వల్ల ఏమైద్ది? ఆలోచించండి ఒకసారి. ఒక అమాయకుడు అనుకుండంటే దీన్ని బతకనిస్తే ఇల్లంతా కొట్టిద్ది కాబట్టి డైరెక్ట్ ఇంటికే నువ్వు పెట్టేస్తే దీని పీడ ఎరగడ అయిపోద్ది అనుకున్నట్టండి. వీడు ఎంత తెలియగలవాడు మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక సూరుకుట్ట కొట్టింది, పోయిన నష్టమేంటి నీకు? రెండో రోజు ఇంకొకటి కొట్టింది, ఏదో ఒక టాబ్లెట్ తెచ్చేస్తే పోయేది, దరిద్రం వదిలిపోయేది. కానీ దానికి ఏం చేశాడు? దీన్ని నెట్టే ఊరుకుంటే ఇల్లంతా కొట్టి దీనికి నువ్వు పెట్టే దాని శుభ్రంగా కాలిపోద్ది అనుకుని అగ్గి పొలగేసి ఇంటికి నువ్వు పెట్టినట్ట. మీరు ఆలోచించండి. అటు నుంచి కాలం ఇటు నుంచి దిగి ఇంట్లో పోయింది. పొర చచ్చిపోయింది అనుకుందాం, సపోజ్ అనుకుందాం. పక్కింటి వాడి దగ్గర ఇళ్ళకలు ఉండవా? మీరు ఆలోచించండి, ఉంటాయా ఉండవా? నీ ఒక్క ఊరిలో సువార్త చేయకుండా, నీ ఒక్క ఊరికి సువార్త రాకుండా ఆపితే సువార్త ఆగిపోద్దండి. ఆలోచించండి. ఇంకొక ఉదాహరణ చెప్తా. మీ ఊరిలో కరెంటు సేవలు ఉంటాయని చెప్పేసి పాలడాలని చల్లిన మనకు మీ ఊరంతా, పక్క ఊరిలో చెవలని చచ్చిపోయినట్టేనా? చచ్చిపోతాయమ్మా. నువ్వు మూర్ఖుడు కాబట్టి మూర్ఖంగా ఆలోచించి పిచ్చి పనులు చేస్తున్నావు నువ్వు. ఒకవేళ ఈ సంవత్సరం ఈ సేవలన్నీ చంపినా మరొక సంవత్సరానికి పక్క ఊరిలో ఆ పక్క ఊరిలో ఈ పక్క ఊరిలో ఉండకంటే నువ్వు చంపిన దానికంటే ఎక్కువ చేస్తే మళ్ళీడికి. దాన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలంటే, అస్సలు క్రీస్తు జోలికి కానీ సువార్త పని జోలికి కానీ అస్సలు నువ్వు టచ్ చేయకూడదు. నువ్వు టచ్ చేసిన కొందుకు పెరుగుద్ది. నీ జ్ఞానం ఉంటే నీకు అర్థమవుద్ది. అసలు ఏ పాపం చేయనుడి దగ్గర అబద్ధాలు ఎత్తుక్కొని అబద్ధ సాక్షులను పెట్టి ఆయన మీద నిందలేయాలని ఆనాడే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. మరి నువ్వెంత ఆలోచించుకో ఒకసారి. మరొక మాట చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడట్లేదు. ఇది ఎవరిచ్చిన తీర్పు అండి? వీధిలో భిక్షాటనం చేస్తున్న భిక్షగాడిచ్చిన తీర్పు కాదు ఇది. సాక్షాత్తు ఒక
ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడండి? ఈ మనుషుని యందు నాకు ఏ తప్పు కనబడట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రధానమంత్రి గారు చెప్పాడు అనుకోండి, ఇంకెవడా నీళ్ళెత్తి చూపించడానికి అర్హత ఉంటుందా? ఉంటుందండి. ప్రధానమంత్రి గారే పలానా రాము గొప్పోడని చెప్పిన తర్వాత ఇప్పుడు మనోజ్ వెళ్ళిపోయి రాము ఎలాంటాడు అనుకున్నావు అనకూడదు. మళ్ళీ అనొచ్చా? అనకూడదు. ఇక ఒకవేళ ఈ విషయం ప్రధానమంత్రి గారు తెలిసిందనుకోండి, ఏమనుకుంటా ప్రధానమంత్రి గారు? ఏరా, నేను జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆపటాలు పిల్లబచ్చాగాడు నువ్వెక్కడి నుంచి వచ్చావురా మధ్యలో నువ్వు తప్పు అంటానికి, మరలా నాకు రిపీట్ అయిందంటే తీసుకెళ్ళి అండమాన్ నికోబార్ దీవులు వేస్తానంటారు, తీసుకుపోయి నిన్ను. ఆలోచించండి. ఇదే సందర్భాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే తండ్రి అయినటువంటి దేవుడు ఒక కీర్తనాకారుడు చేత, మంచినీళ్ళు తాగు తల్లి, నీ వ్యాధి అందరికి అంటుకుంటుంది. ఆవలింత అంటురోగం కరోనా కంటే భయంకరమైంది. అది వచ్చినా పక్కోడికి చోక్కుండా మనం ఏం చేయాలంటే కచ్చి లేకపోతే నెత్తి మీద ముసుకో కప్పుకోవాలిట. అది ఒకవేళ ఈ టైంలో కూడా మీకు ఇబ్బందిగా ఉందనుకుంటే, మీకు నిద్ర రాని టైం ఒకటి ఉంది, అప్పుడు పెట్టుకుందాం ప్రార్థన. ఈ టైంలో కూడా మీకు ఇబ్బందిగా ఉందనుకుంటే, ఇబ్బంది లేని టైం ఒకటి ఉంది, అప్పుడు పెట్టుకుందాం ప్రార్థన. ఎందుకంటే ఎనీ టైం ఎప్పుడైనా నేను దేవుని పని కోసం సిద్ధంగా ఉంటాను. నిద్రే పోను, తిండి కూడా తినను నేను టయానికి. ఎందుకంటే దేవుని పని అంటే అంత అమితమైనటువంటి ఇష్టం నాకు. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. నా జీవితం నా చేతిలో లేదండి. నేను ఎప్పుడు తినాలో నాకు తెలియదు, నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు, ఎప్పుడు చనిపోతానో కూడా నాకు తెలియదు. కాబట్టి బతుకున్నంతకాలం దేవుని పని చేసి చచ్చిపోవాలి. ఇది నా కాన్సెప్ట్. ఇది అందుకని నిర్లక్ష్యంతో పని చేస్తే దేవుని పని నాకు కోపం వస్తుంది. మిగతా విషయాలు అసలు నేను పట్టించుకోను. అసలు దేవుని పని విషయం మాత్రమే పర్ఫెక్ట్గా చేయాలి, నీతిగా చేయాలి, టైం ప్రకారం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే శాపాలు వస్తాయి. ఆలోచించుకోండి మీరే. నిర్లక్ష్యంతో నిత్య జీవాన్ని చేరుకోలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరిస్తున్న సాక్ష్యం ఇది? యేసుక్రీస్తు వల్ల తప్పులేదని సాక్షాత్ పిలాతు ఇస్తున్నటువంటి సాక్ష్యం. పిలాతు ఒక్కడే కాదండి, పిలాతు గారి భార్య కూడా ఇస్తుంది సాక్ష్యం. సరే, పిలాతు గారి భార్య అంటే పిలాతు చెప్పాడు కాబట్టి ఆమె చెప్పిందండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక దొంగ, ఎక్కడున్న దొంగ? సిలువ మీద ఉన్న దొంగ కూడా చెబుతున్నాడు, ఈయన యందు ఏ పాపము లేదు. ఒకసారి పిలాతు భార్యని కూడా చూడండి. ఎందుకు పరిచయం చేశాను కదా ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. పిలాతు గారు చెప్పాడు, తర్వాత తన భార్య కూడా ఏం చెప్తుందో ఒకసారి ఆ మాట కూడా వినండి, ఎంత బాగుంటుందో. పిలాతు గారి భార్య మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చూడండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, అతనంటే ఎవరు? పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అండర్లైన్ చేసుకోండి మాట. ఏమంటుంది పిలాతు భార్య? నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే శరీరధారిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాదా? మీరు చెప్పాలి ఇప్పుడు. ఏమ్మా, గొప్పవాడు కాదా? ఆనాడే నిరూపించలేకపోయారు ఆయన దోషని, ఆనాడే ప్రూఫ్ చేయలేకపోయారు ఆయన పాపని. ఈనాడు సాధ్యపడుద్దా చెప్పండి మీరు ఒకసారి. అంటే ఈరోజు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా క్రీస్తంటే వారవలేనితనం. మరొక మాట చూడండి, మరొక మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 40-41 వచనాలు. అయితే రెండవ వాడు, అంటే మొదటి వాడు డిస్కషన్ మనకు అవసరం లేదని మీకు చెప్పట్లేదు, రెండవ వాడు గురించి చూద్దాం మనం. చూడండి, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఎందుకురా పాపం, ఏ పాపం చేయనటువంటి వ్యక్తిని అన్యాయంగా శిక్షించి సిలువను ఎక్కించారు ఆయన్ని. మనమైతే పాపం చేశాము, తప్పులు చేశాము, మనం దొంగలంరా. ఆయన దొంగ కాదు, ఆయన నీతిమంతుడు. అదే శిక్షా విధిలో నువ్వు కూడా ఉన్నావు కదరా, ఎందుకురా నీతిమంతుడి మీద నోరు బారేసుకుంటున్నావు నువ్వు అని చెప్పి, నువ్వు దేవునికి భయపడవంటూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. మనకైతే ఇది న్యాయమే. ఏంటంటే ఇది మనకు న్యాయం అంటున్నాడేంటి దొంగ? అంటే మనం తప్పు చేసాం కాబట్టి మనకు శిక్ష పడటం న్యాయమే. కానీ నెక్స్ట్ మాట, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ,
చూడండి ఏమంటాడు, మనమైతే తప్పు చేశామో ఆ తప్పు శిక్ష పడుతుంది, కానీ ఈయన, అండర్లైన్ చేసుకోండి, ఈయన అనగా యేసుక్రీస్తు ఏ తప్పిదము చేయలేదని వాడికి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఒక పిలాతు సాక్ష్యం ఇచ్చాడు ఆయన గొప్పోడని, పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది ఆయన గొప్పోడని, సిలువ మీద దొంగ చెబుతున్నాడు ఆయన గొప్పోడని. ఇంకొక ఎవిడెన్స్ చూద్దాం, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23 చూడండి ఏమంటున్నాడు. పేతురు గారి సాక్ష్యం కూడా నమ్మరా మీరు? నమ్మాలి ఖచ్చితంగా. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. చూడండి ఎంత కఠినమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఆయనకు వచ్చినా ఆయన దూషింపబడ్డాడే తప్ప బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకున్న గొప్ప త్యాగమూర్తి అండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు చూడండి. ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఒక పాపిని రక్షించగలిగిన వాడు. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. ఏమంటే ఒక గుడ్డోడు మరొక గుడ్డోడు దారి చూపిస్తాడా? నిజమా అబద్ధం? ఇది నిజమా అబద్ధమా? ఒక గుడ్డోడు మరొక గుడ్డోడికే దారి చూపించలేనప్పుడు ఒక పాపి మరొక పాపిని ఎలా కాపాడతాడు? మీరు ఆలోచించండి. అందుకే ఏ పాపం చేయనటువంటి ఆయన పాపుల రక్షకుడుగా ఈ భూమి మీద పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే రక్షించగలడు. రక్షకుడుగా పుట్టాడు. పుట్టినటువంటి ఆయన ఈ సర్వ మానవాళికి రక్షణ తీసుకొచ్చి పెట్టాడు. అలాంటి రక్షకుడైన క్రీస్తు వారి మీద నిందలేస్తూ ఆయన పాపంలో పుట్టాడని, ఆయన పరిశుద్ధుడు కాదని, ఆయనకు ఒక కల్పితమని ఎన్నో పిచ్చి మాటలు మాట్లాడుతూ బైబిల్ మీద, యేసుక్రీస్తు వారి మీద బురద జల్లుతున్నటువంటి అజ్ఞానులు పేట్రేగిపోతున్న పరిస్థితులను చూసి దేవుడు నవ్వుతున్నాడండి. ఆకాశం అందుండి దేవుడు నవ్వుతున్నాడండి అమాయకులను చూసి. ఒకసారి ఆ మాట చూడండి, మరొక మాట చూసి క్లోజ్ చేద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఎవరంటండి వీళ్ళు? భూరాజులు. భూమి మీద రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కొంతమంది రాజ్య నాయకులు యేసుక్రీస్తు వారికిని, తన తండ్రి అయినటువంటి దేవునికిని విరోధంగా మారిపోతున్నారు. ఏలికలు ఏకీభవించి ఈ ప్రాంతంలో ఉన్న రాజు, ఆ ప్రాంతంలో ఉన్న రాజు, ఈ రాజు ఆ రాజు ఏకమైపోయి ఈ రాజ్యం, నీ రాజ్యంలో పని జరగడానికి వీల్లేదు, నా రాజ్యంలో పని జరగడానికి వీల్లేదు, కాబట్టి మన ఇద్దరం ఒకే మాటల మీద ఉండి ఒకే శాసనాన్ని అమలు చేయాలి, క్రీస్తు సువార్త జరగటానికి వీల్లేదని ఆనాడే ఏకీభవిస్తారని ప్రభువు మా దేవుడు మాట్లాడాడే. అట్లాంటి పిచ్చోళ్ళను చూసి, అట్లాంటి ఆలోచన లేనటువంటి అమాయకులను చూసి 4వ వచనంలో ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. చూసారండి? ఇప్పుడు నీ కూతురు నువ్వు వంట చేయటం చూస్తుంది. నీ కూతురు నువ్వు వంట చేయటం చూసి నువ్వు కోసి పడేసిన తొడయాలు, తోకలు ఉంటాయి కదా, అవి పట్టుకొని ఏం కూడా కోసి ఒక గిన్నెలో వేసి ఈయన ఒక సపరేట్ ఒక స్టవ్ లాంటిది పెట్టుకొని దాని మీద తిప్పుతూ ఉంటుంది. అప్పుడు వండేది ఒరిజినల్ వంట కాకపోయినా నువ్వేం దాన్ని ఇంకా చూసి అనుకుంటావు కదా, అబ్బా నా కూతురు ఎంత పని ఊడైందో అనుకుంటా. నువ్వు రోజు చీపురు తీసుకొని ఉడుతున్నావు అనుకోండి, ఇది కూడా ఏం చేస్తుందంటే యా పొలలో లేకపోతే దళ్ళో పొలాలు తీసుకొని 4 కట్టలు కట్టుకొని పొలాలు కట్టుకొని నువ్వు ఎట్టయితే ఉడుతున్నావో సేమ్ అట్టాగానే ఇది కూడా పట్టుకొని ఉడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు కూర్చొని అనుకుంటా, అబ్బా నా బంగారు తల్లి ఎంత బాగా ఉడుతుందో. మీరు అనుకున్నారు ఇప్పుడు
అబ్బా నా పిల్లలు ఎంత బంగారం అని మీరు అనుకుంటారు. ఇక్కడ సందర్భాన్ని మీకు ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, అమాయకత్వం, క్రీస్తుని గూర్చినటువంటి తెలియనటువంటి జ్ఞానం, ఆయన గొప్పతనం గురించి తెలియనటువంటి అమాయకత్వం, అట్లాంటి పరిస్థితులు ఈ భూమి మీద కొంతమందిలో కనబడుతున్నాయని భవిష్యత్తును గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. అసలు ఎందుకయ్యా యేసుక్రీస్తు వారంటే నచ్చదు మీకు? ఇప్పుడు వెంకటేశ్వరరావు అనేవాడు నచ్చట్లేదంటే ఏదో ఉంటుంది లోపల, పలానావాడు నచ్చట్లేదంటే ఏదో బ్యాక్గ్రౌండ్లో ఏదో లోపం ఉండట్టు, పలానా స్త్రీ అని నచ్చట్లేదంటే ఏదో ఒక సమస్య ఉండట్టు వాళ్ళ ద్వారా. కానీ యేసుక్రీస్తు వారు అంటే ఎందుకు నచ్చట్లేదు సమాజానికి? ఏమంటే యేసుక్రీస్తు వారు దొంగతనం చేయమన్నాడు? ఎక్కడైనా వ్యభిచారం చేయమన్నాడా? వాళ్ళదే వీళ్ళది దొబ్బుకొచ్చుకోమన్నాడా? వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయ పడమన్నాడా? ఈ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ గొడవ పెట్టమన్నాడా? ఈ మతాలను ఆ మతాలను విడగొట్టమన్నాడా? ఒక కుటుంబాన్ని వేరవమన్నాడా? చెప్పాడు ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు? ఆయన చెప్పిందల్లా ఒక్కటేనండి ఆయన బోధ. ఆయన చెప్పిన బోధల్లో ఒక్కటే. ఏంటా బోధ? పాపి మారాలి, పరలోకం చేరాలి. ఏంటి ఆయన బోధ? పాపి మారాలి, పరలోకం చేరాలి. ఎందుకు పాపి మారాలి? ఎందుకు మారాలంటే పరలోకపు తండ్రి దగ్గరికి మనం చేరాలి. పాపి తన పాపంలోనే మరణిస్తే పరలోకం వెళ్ళలేడు, పాతాళానికి వెళ్ళిపోతాడు. మరి కోట్ల మంది పిల్లలు కావాలనుకున్నటువంటి తండ్రి యొక్క ఆశ భంగపడిపోతుంది కదండి. ఇప్పుడు పండగ వస్తుంది, హాస్టల్లో ఉన్న పిల్లలు మీ ఇంటికి రాకుండా ఏదైనా పోయిండు అనుకోండి, అనుకుందాం కాసేపు, మీకు బాధ వేస్తుందా? బాధ ఇదా? అమ్మయ్య పీడ ఎరగడ అయిపోయిందిలే, ఇక పప్పలు ఉండే పని లేదు, బట్టలు కొనే పని లేదు, చెప్పులు కొనే పని లేదు, ఏం కొనే పని లేదు, ఈ పనికి మాలనుడికి పోతే పంటే పోనే ఆడే వస్తాడులే బతుకుంటే ఇంటికి అనుకుంటావా? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారండి, మీ అందరూ తెలిసి స్టోరీ. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఎల్లవేళ నిత్యము తండ్రిని అంటి పెట్టుకుని ఉన్నాడు, పెద్ద కొడుకు. చిన్న కొడుకు మాత్రం, నాన్న నా ఆస్తి నాకు పంచిచ్చి తెస్తే నేను తీసుకెళ్ళిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తాను నాన్న, నా ఆస్తి నాకు పంచేసి అన్నాడు. తండ్రితో గొడవ పడ్డాడు, ఆస్తి పంచుకున్నాడు, దేశాంతరం వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నాడు. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటే కూర్చొని తింటే కొండ అయినా ఏమైపోద్దంట? కరిగిపోద్ది. కొండ కాస్త ఎంత అయిపోయింది, చివరికి తినడానికి ముద్ద లేదు, బాగా ఆకలేస్తుంది. ఆకలేసుకుంటా ఏటువైపు చూశాడు? పందులు తినే పొట్టు వైపు చూశాడు. నిజంగా మీరు ఆలోచించండి, డబ్బున్నప్పుడు ఎవరిని లెక్క చేయకుండా, తండ్రికి విలువ ఇవ్వకుండా, తోడబుట్టిన వాళ్ళకి విలువ ఇవ్వకుండా, అందరిని విడిచిపెట్టి దూరంగా ఎవరో దిక్కు లేనటువంటి చోటకి వెళ్ళిపోయాడు. అలాంటి చోటకి వెళ్ళి డబ్బంతా ఎచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకొని చివరికి ఒకరోజు ఆకలి అయిపోయి అలమటిస్తున్నటువంటి సమయంలో తన ఎదురుగా పందులు గుంపు కనపడుతుంది. ఆ పందులు పొట్టు తింటున్నాయండి. ఆ పొట్టు తింటున్న సమయంలో ఆ పందులు తినేటటువంటి పొట్టును కూడా తినడానికి సిద్ధపడే సమయంలో తనకు బుద్ధి వచ్చింది. అప్పుడు ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది కొడుక్కి. బుద్ధి వచ్చి అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట ఎందరో దాసులు ఉన్నారు, ఎందరో పని వాళ్ళు ఉన్నారు, కనీసం ఆ పని వాళ్ళలో ఒక్కడిగా నేనున్నా, నా తండ్రి నన్ను చేర్చుకున్నా 3 పూట్ల అంత అన్నం పెడతాడు కదా నా తండ్రి నాకు అనుకున్నాడు, ఆలోచించుకున్నాడు. బుద్ధి వచ్చింది కొడుక్కి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, నిజంగా నాకు కన్నీళ్ళు వచ్చి నా మాట చదువుకున్నప్పుడు, అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంటి దగ్గర నుంచి తన ఆస్తి తనకు కావాలని తండ్రి మీద గొడవపడి, అన్నతో గొడవపడి ఆస్తి అంత పంచుకొని వెళ్ళిపోయింది మొదలుకొని, డబ్బు అయిపోయిన తర్వాత ఆడికి తండ్రి గుర్తొచ్చాడేమో కానీ, కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి తండ్రి ఆ కిటికీలో నుంచి అలా చూస్తున్నాడండి కొడుకు. ఇంకా నా కొడుకు ఎప్పుడు వస్తాడా? తండ్రికి తెలుసండి, తండ్రిని తల్లిని దూరం చేసుకొని పోయి చచ్చిపోయిన తర్వాత దొంగేడుపులు ఎడుతూ ఉంటారు దొంగలాళ్ళు. ఒకటి మొన్న మధ్య నేను చచ్చిపోతే పాలరాతో సమాధి కట్టించి పైన షెడ్ వేసిండు ఆ దరిద్రుడు. ఎవడకు కావాలరా నీ సమాధి? ఎవడకు కావాలి షెడ్డు? బతికి ఉన్నప్పుడు పిడికిడ ముద్ద పెట్టాలనేటువంటి దౌర్భాగ్యపు కొడుకు నువ్వు. చచ్చిపోయిన తర్వాత పాలరాయి కడతావా? దేనికి పాలరాయి? నీకు కట్టాలి పాలరాయి. ఆ తండ్రి అలా చూస్తున్నాడండి కొడుకు వెంక. అల్లంత దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కొడుకును గుండెల మీద పెట్టుకొని అత్తుకొని ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడితే, నా కొడుకు మరలా బ్రతికాడు, తిరిగి రావటం కాదు, మరలా చచ్చి బ్రతికాడు అన్నాడు. అంతే.
ఏమండి, ఈ లోకపు తల్లిదండ్రుల విషయంలోనే మనం చిన్న చిన్న విషయాల్లో లోపం జరిగి ఎడబాటు కలిగితేనే కలుసుకున్న సమయానికి ఓ బోరుని ఎడుతామే. ఈ 70-80 సంవత్సరాల బంధంలో కోట్ల సంవత్సరాల నుంచి మన కోసం ఎదురు చూస్తున్నాడు కింద పరలోకపు తండ్రి. ఏమంటున్నాడు? ఒక్క మాట చూడండి, క్లోజ్ చేద్దాం. ఒక్క మాట చూడండి ఏమంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఒకసారి చూడండి, ఎంత బాగుంటుందండి ఈ మాట. ఒకసారి చూడండి ఈ మాట. 90వ కీర్తన మొదటి వచనం. 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, భక్తుడైన మోషే గారు ప్రార్థన చేస్తున్నాండి, దేవా నాన్న చైర్ జరిపోతే కింద కూర్చో, నువ్వు కింద కూర్చొని చైర్ ఇచ్చేసి, ఓకేనా? అది అడ్జస్ట్ చేసుకోండి. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి, ఆయుష్ బాగుంటుంది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం వీరరాఘవపురం కాదు. ఇది రాసుకోవాలి మీరు. మాకు తరతరాల నుండి, మా ముత్తాతల దగ్గర నుంచి మా వరకు, మా తర్వాత పుట్టబోతున్న వారికి, మాకంటే ముందు పుట్టినటువంటి ఆదాం గారి దగ్గరకు మొదలుకొని, ఆదాం గారు అంటే అంబేద్కర్ గారు, పెద్దపల్లి గారు నాన్న కాదండి. ఆదాం. ఏ ఆదాం? అవ్వమ్మ గారి భర్త. ఆదాము మొదలుకొని యుగ సమాప్తి వరకు భూమి మీదకి వచ్చిన వారందరి నివాసం భూమి కాదు. తరతరములకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. ఆయన ప్రేమతో పిలుస్తున్నటువంటి ఆహ్వానం, ఒక పెళ్లికి పిలుస్తున్నటువంటి ఆహ్వానంలా ఉందండి. ఆహ్వానం 3వ వచనంలో, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి తిరిగి నా యొద్దకే రావాలి మీరు. ఎక్కడి నుంచి అయితే మనం భూమి మీదకి వచ్చామో, భూమి మీదకి వచ్చినటువంటి మనం మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలి, కానీ నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ నరకం నుంచి తప్పించడానికి రక్షకుడుగా నీ కోసం, నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన స్థితిని వదిలేసి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఖ్యాతిని సమాజానికి నేర్పించాడండి. చివరగా ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ఒక్క మాట చూసి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఎంత గొప్పవాడు చూడండి ఆయన. ఆశ్చర్యం పడుతుంది మనకి ఈ మాట. చూడండి, ఆయన ఎవరంటండి? పవిత్రుడను, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటే నిత్యం పాపులతోనే కలిసి ఉన్నాడు, పాపులతోనే కలిసి భోజనం చేశాడు, పాపులతోనే తిరిగాడు, పాపులతోనే పడుకున్నాడు, పాపులతోనే ఉన్నాడు. కానీ పాపం అంటించుకోనటువంటి పరిశుద్ధుడు, పాపము లేనటువంటి పరిశుద్ధుడు, నిష్కల్మషమైనటువంటి వ్యక్తి, నిర్దోషి, నిష్కల్మషుడైన అట్లాంటి పరిశుద్ధుడు మీద పాపని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆయన కల్పితమని, యేసుక్రీస్తు వాడనేవాడు అసలు లేడని, ఈ బైబుల్ అంతా ఒక అబద్ధాలని ఈ సమాజం మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని తగ్గించి క్రైస్తవుడిగా మనకు బాధ వద్దా? మీరు ఆలోచించండి. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనేటటువంటి క్రీస్తు రాకలోని పరమార్థంలో ఇది 3వ పాఠంగా మీరు రాసుకోవాలి. దీని టైటిలే శరీరధారిగా పుట్టినటువంటి క్రీస్తు వారి గొప్పతనం. 4వ ముగింపు పాఠమే 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మనం నేర్చుకుందాం. చివరిగా ఆయనలోని దైవత్వం. దైవత్వం ఎలా కనపరిచాడు ఈ భూమి మీద ఆయనలో ఉన్నటువంటి దైవత్వపు లక్షణాలేంటి? సామాన్యునిగా పుట్టి, సామంతుడైనటువంటి వ్యక్తి సామాన్యుడిగా పుట్టి ఎంత గొప్పవాడిగా బ్రతికాడో ఆ బ్రతికినటువంటి ఈ గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం 25వ తారీఖు ఆయన పుట్టిన సందర్భంగా మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా గమనించండి, సామాన్యునిగా పుట్టిన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా బ్రతికాడు. ఆయనను ధరించినటువంటి మనం, పరిశుద్ధులమైనటువంటి మనం కూడా పాపాన్ని అంటించుకోనటువంటి వారుగా ఉండాలనే మనకు మాదిరి ఉంచిపోయాడు ఆయన. కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మనం, క్రీస్తును ధరించినటువంటి మనం ఆయనలా పరిశుద్ధులుగా ఉండగలిగితేనే పరలోకమనే మహాలోకానికి మనం చేర్చబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాలి, ఆచరించాలి, అవగాహనతో గ్రహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు